సరే కౌశిక్ గారు, ఇదిగోండి అడ్వాన్స్. డీల్ పూర్తయిపోయింది కదా! మేము బయలుదేరి వెళ్తున్నాం అని వాళ్ళు సూట్ కేస్‌ని కౌశిక్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోగానే, జగదాత్రి ఇది లోపల పెట్టు అని సూట్ కేస్‌ని ఇవ్వటంతో దాత్రి, కేదార్ పట్టుకొని లోపలికి వెళ్తారు. ఇక నిషి మండిపడుతూ, ఏంటొదినా మీరేం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా? నా భర్త ఏదో ఒక చిన్న తప్పు చేయగానే నన్ను కూడా నేరస్తురాలిగా వ్యవహరిస్తూ సాక్షి సంతకం చేయడానికి కూడా పనికిరాని దానిలా చూస్తున్నారు. అంటే నేనొక వేస్ట్ పీస్‌గా కనిపిస్తున్నానా? ఏంటి మీరు ప్రవర్తిస్తున్న తీరే బాగోలేదు అని నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడు నిషి, సాక్షి సంతకం చేయటానికి ఒక అర్హత అంటూ ఉండాలి అని కౌశికి అంటుంది. ఏంటి ఏంటి ఉండాల్సిన అర్హత? నేను అందుకు కూడా పనికిరానా అని నిషి మండిపడుతూ ఉంటే, చూడు, స్నాక్స్ తీసుకురమ్మంటేనే నువ్వేం చేశావో నేను గమనించలేదనుకుంటున్నావా? నీకు మన అన్న భావనే లేదు. అందుకే నువ్వు సాక్షి సంతకం పెట్టడానికి పనికిరావని నేను జగదాత్రి చేత పెట్టించాను అని కౌశికి అంటే, అంత ఒక్క చిన్నదానికే మీరు అలా ఎలా ప్రవర్తిస్తారు అని నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది. అది మాత్రమే కాదు, డబ్బు కోసం వెంపర్లాడే గుణం అస్సలు ఉండకూడదు. అటువంటి వాళ్ళే సాక్షి సంతకానికి పనికి వస్తారు. నువ్వు డబ్బుకి ఎలా వెంపర్లాడతావో, ఏమేం చేస్తావో నాకు తెలీదనుకుంటున్నావా? నేను మొదటి నుంచి దీనిని అడుగు అడుగు వేసుకుంటూ, కూడపెట్టుకుంటూ వచ్చిన ఈ బిజినెస్‌ని కూలదోసుకోలేను కదా! అందుకే నేను ఇలానే చేస్తాను అని కౌశికి అంటుంది. సొంత తమ్ముని భార్య అని కూడా మీరు చెప్పుకోలేరా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. నువ్వు స్నాక్స్ తీసుకురమ్మంటేనే తీసుకురాలేదు. మరి సొంత తమ్ముని భార్య అని చెప్పుకుంటే ఏం జరుగుతుందో నాకు చాలా బాగా తెలుసు. నాకు బిజినెస్ ముఖ్యం అని, నేను దానిని నాశనం చేసుకోలేనని, నీలాంటి వాళ్ళతో ఇలాగే వ్యవహరిస్తానని కౌశికి అంటుంది. చూడండి వదిన, నేనైతే చూస్తూ ఊరుకోను. నాకు రోషం పౌరుషం ఉన్నాయి. నాదేమి గతిలేని బ్రతుకు కాదు అని నిషి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అమ్మి, నువ్వు ఆ ఎమ్మి మాటల్ని పట్టించుకోకు అని వైజయంతి అనడంతో, నేను పట్టించుకోవటం లేదు కాబట్టి వాళ్ళకి 6 నెలల గడువు ఇచ్చాను అని కౌశికి వెళ్తుంది. ఇక యువరాజ్ గదిలో ఉండగా నిషి కోపంతో బ్యాగ్ సర్దుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నిషి అని యువరాజ్ నిలదీయటంతో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అందుకే ఈ ఇంట్లో నేను ఉండాలనుకోవటం లేదు, వెళ్తున్నాను అని నిషి చెప్తుంటే, అప్పుడే వైజయంతి కూడా అక్కడికి వస్తుంది. చూడమ్మి, నాకన్నీ తెలిసినా కూడా నేను కుక్కిని పెన్లా పడి ఉంటున్నాను కదా, అలాగే నువ్వు కూడా సర్దుకుపోవాలి అని వైజయంతి యువరాజు సర్ది చెప్తూ ఉంటారు. మీకంటే అవసరం కాబట్టి అలా పడి ఉన్నారు, నాకేం అవసరం, నేను వెళ్లాల్సిందే అని నిషి అంటే, చూడు నిషి, ఈ ఆస్తిలో నాకు మాత్రమే కాదు ఆ కేదార్ గాడికి కూడా హక్కు ఉంది. మనం ఇలా చేస్తూ ఉన్నామనుకో, ఆస్తి మొత్తం ఆ కేదార్ గాడికి అక్క రాసి ఇచ్చేస్తుంది. కాబట్టి ఆస్తి మొత్తం మన పేరు మీదకి రావాలంటే 6 నెలలు నువ్వు ఓపిక పట్టాల్సిందే. ఈ లోపల నేను మారిపోయానని అక్కని నమ్మించి ఆస్తి మొత్తం మనం రాయించేసుకుందాము. నువ్విప్పుడు వెళ్ళావంటే మొత్తం తలకిందులైపోతుంది. చెప్పేది విను అని యువరాజు వైజయంతి నచ్చచెప్పటంతో నిషి ఇక సరే అని అంగీకరిస్తుంది. తరువాత కౌశికి లాన్‌లో కూర్చొని ఉంటే, అప్పుడే దాత్రి, కేదార్ అక్కడికి వచ్చి, థ్యాంక్స్, ఎందుకంటే మమ్మల్ని నీ వాళ్ళగా పరిచయం చేసినందుకు, నన్ను సొంత తమ్ముడని చెప్పినందుకు అని కేదార్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు. అవును వదిన, మరదలుగా నువ్వు నన్ను కూడా పరిచయం చేశావు కదా అని దాత్రి అంటుంది. కొన్ని కొన్ని సార్లు నిజాలు ఒప్పుకోవాల్సిందే కేదార్, అందుకే నేను నిజం ఒప్పుకున్నానక్కడ అని కౌశికి చెప్తుంది. కానీ నా చేత సంతకం చేయించకపోయి ఉంటే బాగుండేది వదిన అని దాత్రి అంటే, లేదు జగదాత్రి, నేను మంచి పనే చేశాను అని కౌశికి అంటుంది. కానీ నిషి బాధపడుతోంది కదా, వాళ్ళ స్థాయిని మేం తగ్గించామని వాళ్ళు బాధపడుతున్నారు అని కేదార్ అంటే, చూడు, అది ఎంత విలువైన సంతకమో మీకు అర్థం కావటం లేదు. డబ్బుకి లొంగని వాళ్ళు, డబ్బు మీద ఆశ లేని వాళ్ళు, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ సంతకం చేయాలి. ఇప్పుడు ఆ సంతకాన్ని మా చేత బలవంతంగా పెట్టించారని ఆ సాక్షి చెప్తే మొత్తం బిజినెస్ డీల్ నాశనం అయిపోతుంది. అంతేకాదు, ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ చూపుతారో వాళ్ళ వైపు వీళ్ళు వెళ్ళి అదే సంతకం చేసిన వాళ్ళు నిలబడ్డారనుకో, పక్క వాళ్ళకి కోట్లలో లాస్ వస్తుంది. బిజినెస్ కూడా ఆ సాక్షి సంతకం చేసిన వాళ్ళు ఎవరి వైపు అయితే నిలబడతారో వాళ్ళకే చెందుతుంది. అందుకే నేను నీ చేత చేయించాను, ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి అని కౌశికి గొప్పగా చెప్తూ ఉంటే, ధాత్రి, కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళే త్వరలో తెలుసుకుంటారులే కేదార్ అని కౌశికి చెప్తూ ఉంటే, అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి, ఎందుకు కాల్ చేశావు అని కౌశికి అడుగుతూ ఉంటే, మేడం, నేను న్యూస్ కవరేజ్ కోసమని ఇటుగా వెళ్తూ ఉంటే సురేష్ సార్ని ఊరు చివర బస్తీ వాళ్ళు చెట్టుకు కట్టేసి ఎందుకో కొడుతున్నారు, తెలియటం లేదని చెప్పటంతో, అవునా, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని ధాత్రి కేదార్కి విషయం చెప్పి బయలుదేరి వస్తూ ఉంటుంది.
ధాత్రి కేదార్ కౌశికి కారులో అక్కడికి రాగానే అదుగో మేడం అక్కడే కట్టేసి కొడుతున్నారు చూడు అని సురేష్ని కొరడాతో కొడుతూ ఉంటే చూపిస్తూ ఉంటారు. ఇక వెంటనే కౌశికి అక్కడికి వచ్చి కొరడాని అడ్డుపట్టుకొని లాగి పడేస్తుంది. ఏయ్ ఎవరు నువ్వు అని ఆ ఊరి పెద్ద నిలదీస్తూ ఉంటాడు. ఇతను నా భర్త అని కౌశికి చెప్పగానే ఇలాంటి దుర్మార్గుడితో నువ్వు కాపురం ఎలా చేస్తున్నావు అని అతను నిలదీస్తూ ఉంటే నోరు మూస్తావా ఇతని గురించి నీకేం తెలుసు అని కౌశికి అరుస్తూ ఉంటుంది. మా ఊరి అమ్మాయిని చెరపట్టాడు. ఇలాంటి వాడిని కుక్కను కొట్టినట్లు కొట్టి ఉరి తీసిన పాపం లేదు అని చెప్తూ ఉంటాడు. అవును అతన్ని చంపేయండి, అతన్ని ప్రాణాలతో ఉండనివ్వద్దు అని ఆ అమ్మాయి సురేష్ని చూపించి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అవును వీడికి శిక్ష పడాల్సిందే అని ఊరి పెద్ద చెప్తుంటే అసలు ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని తప్పు చేశాడో లేదో అని కూడా తెలుసుకోకుండా ఎలా మీరు ఇలా కట్టేసి శిక్ష వేస్తారు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. మా బస్తీ అమ్మాయికి అన్యాయం జరిగితే మేము ఇలాగే శిక్ష వేస్తాము అని అంటే మేమైతే చూస్తూ ఊరుకోము అని కేదార్ అంటాడు. మీ ఇంట్లో అమ్మాయికి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా అని ఊరి పెద్ద నిలదీస్తూ ఉంటే లేదు కౌశికి నేను ఏ తప్పు చేయలేదు అని సురేష్ అంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పు అని కౌశికి అంటే నోరు తెరిస్తే నాకేం తెలీదు నేనేం చేయలేదని చెప్తున్నాడు. వీడి మాటలు అసలు నమ్మద్దు. ఆ అమ్మాయిని చూడండి ఊరికే ఆ అమ్మాయి అలా తయారైపోతుందా, మా ఊరి అమ్మాయి గౌరీని ఎలా చెరపట్టాడో చూడండి అని ఊరి పెద్ద చూపిస్తూ ఉంటే అవును లిఫ్ట్ ఇస్తానని చెప్పి నాపై మృగంలా పడిపోయాడు, నన్ను పాడు చేయబోయాడు అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. నా భర్త ఏ తప్పు చేయడు, నా భర్త గురించి నాకు తెలుసు అని కౌశికి అంటే అయినా వీళ్ళతో మనకేంటి పెద్దయ్య మాటలు విన్ని కొట్టి కొట్టి చంపేయండి అని గౌరీ అంటుంది. అవునరా కొట్టండ్రా అని చెప్తుండగానే రౌడీలు కర్రతో కొట్టబోతూ ఉంటారు. కౌశికి కర్రని అడ్డుపట్టుకుంటుంది. రే నా భర్త మీద ఒక్క దెబ్బ పడినా కూడా నేను చూస్తూ ఊరుకోనరా, రండ్రా తేల్చుకుందాం, ఒక్కొక్కరి ప్రాణాలు తీస్తాను, కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తాను అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కేదార్ నువ్వు కట్లు విప్పు అని కౌశికి చెప్పటంతో కేదార్ కట్లు విప్పుతూ ఉంటాడు. రే మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, మన ఊరి అమ్మాయికి బస్తీ అమ్మాయికి న్యాయం జరగాలి, చూసుకుందాంరా అని ఊరి పెద్ద చెప్తాడు. మీరు అబద్ధాన్ని నమ్మి ముందుకు వస్తున్నారు, తర్వాత మీరే బాధపడతారు అని కౌశికి చెప్తుంటే రేయ్ వేసేయండ్రా అని ఊరి పెద్ద చెప్తారు. దాంతో మళ్ళీ కౌశికిని కొట్టబోతూ ఉంటే ఈసారి ధాత్రి కర్రని అడ్డుపట్టుకుంటుంది. రే ఇంకా ఏంట్రా చూస్తున్నారు కానీ వేసేయండ్రా అని మళ్ళీ ఊరి పెద్ద చెప్పడంతో ఈసారి మళ్ళీ వాళ్ళు విరుచుకు పడిపోతూ ఉంటే కేదార్ లాక్కొని ఇక వాళ్ళని కుమ్మేస్తూ ఉంటారు. అలా ధాత్రి కేదార్ కర్రలతో వాళ్ళనందరినీ చావకొడుతూ ఉంటారు. ఇక ధాత్రి అయితే అమ్మ వాళ్ళపై విరుచుకు పడిపోతుంది. అలా ధాత్రి కేదార్ కొడుతుండటం చూసేసిన ఊరి పెద్ద చాలా షాకింగ్గా లేచి నిలబడతారు. మా వాళ్ళందరినీ కూడా ఇలా చావకొడతారా, సరే నీ భర్తని విడిపించేసుకున్నావు కదా, తీసుకువెళ్ళండి, మా మాట వినకుండా మావి అబద్ధపు మాటలని చెప్పి విడిపించుకు తీసుకువెళ్తున్నారు కదా, రే వీడిని చెట్టుకు కట్టేసి కొట్టటము, తర్వాత గౌరీ చెప్పిన మాటలు అన్నీ కూడా వీడియో రికార్డింగ్ చేశారు కదా, అవన్నీ ఇంటర్నెట్లో పెట్టేద్దాంరా అని అతను చెప్తూ ఉంటాడు. పెట్టుకోండి, మాకేమైనా భయమా, ఇవన్నీ అబద్ధపు సాక్ష్యాలని, నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని కౌశికి అంటే రే ఇంకెందుకు ఆలస్యం ఇంటర్నెట్లో పెట్టేయండ్రా అని ఊరి పెద్ద చెప్తారు. అప్పుడే ధాత్రి ఆగండని అండం కౌశికి షాకింగ్గా చూస్తూ ఉంటుంది.